దేవునికి మహిమ కలుగునుగాక. మీ అందరికీ శుభాభివందనాలు తెలియజేస్తూ ఉన్నాము. ఈరోజు దేవుని వాక్యాన్ని చదువుకుందాం. బైబిల్ గ్రంథములో నుండి ఏబు గ్రంథము 42 అధ్యాయము 10వ వచనాన్ని చదువుకుందాం. మరియు ఏబు తన స్నేహితుల నిమిత్తము ప్రార్థన చేసినప్పుడు యెహోవా అతని క్షేమస్థితి మరలా అతనికి దయచేసెను. ప్రియమైన దేవుని పిల్లలారా, గమనించండి. ఈ రోజున మనము చదవబడినటువంటి లేఖన భాగాన్ని బాగా పరిశీలిస్తే ఏబు గారి జీవితంలో ప్రార్థన జీవితానికి ప్రాముఖ్యమైనటువంటి సమయాన్ని మరి ఇచ్చినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. తనకున్నటువంటి ఆస్తులన్నీ పోయినప్పుడు ప్రార్థనలో నుంచి అతను లేవలేదండి. తన పిల్లలందరూ చనిపోయినప్పుడు దేవుని సన్నిధిలో మోకరించి మరి దేవుణ్ణి స్తుతించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. తన ప్రాణ స్నేహితులు, తన కుటుంబ సభ్యులు అందరూ అతనిని బాధ కలిగించి అతని గురించి చెడుగా మాట్లాడినప్పటికీ అతను దేవుని సన్నిధిలోనే ప్రార్థిస్తున్నట్లుగా ఈ యొక్క ఏబు గ్రంథాన్ని మనం పరిశీలిస్తే మనకు కనపడుతూ ఉన్నది. ఈ రోజున ఈ వాక్యము ద్వారా దేవాతి దేవుడు మనకేమి నేర్పించబోతూ ఉన్నాడంటే, దేవుని పిల్లలమైనటువంటి మనము ఈ లోకములో ఎటువంటి పరిస్థితులు ఎదురైనా ప్రార్థనకు ఇవ్వవలసిన సమయాన్ని మరి మనం ఎప్పుడు కూడా వెనుగంజి వేయకూడదని, మరి ఆ విధమైనటువంటి పరిస్థితులు ఎదురైనా మరి ప్రార్థన చేసే విషయంలో ఏబు విశ్వాసాన్ని కోల్పోకుండా తనకున్న ఆస్తులన్నీ పోయినప్పటికీ, తన కడుపును పుట్టిన పిల్లలందరూ మరి లేకపోయినప్పటికీ, తన శరీరం అంతా సీము రక్తము కారుతూ ఉన్నప్పటికీ దేవుని సన్నిధిలో గోజాడినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. కట్టుకున్న భార్య సహితము ఏబు గారితో మాట్లాడుతూ ఉంది. ఇంకా ఎందుకు మీరు ప్రార్థిస్తున్నారు? ఇంకా ఎందుకు దేవుణ్ణి స్తుతిస్తున్నారు? ఇంకా ఎందుకు దేవుని సన్నిధిలో కనిపెట్టుకుంటున్నారు? దూషించవచ్చు కదా అని మాట్లాడినప్పటికీ ఏబు తన విశ్వాసాన్ని కోల్పోకుండా, నా దేవుడు నమ్మదగినవాడు, నా దేవుడు మాట తప్పనివాడు, నా దేవుడు నా పక్షమున గొప్ప కార్యాలు చేయగలవాడనే విశ్వాసముతో ప్రార్థన చేసే విషయంలో ఎంత ఆసక్తిని చూపించారో ఈ వచనంలో మనకు కనపడతా ఉన్నది. అంత మాత్రమే కాదండి, అవమానపరిచిన వారు, అలాగే ఎగతాళి చేసిన వారు, మరి తను ఎవరినైతే నమ్ముకున్నారో వారే వదిలేసినటువంటి స్నేహితుల నిమిత్తము కూడా ఆయన ప్రార్థిస్తున్నట్లుగా ఈరోజు దేవాతి దేవుడు ఈ వాక్యము ద్వారా మనకు తెలియజేస్తూ ఉన్నాడు. మనము కూడా ఈ లోకములో ఎదురొస్తున్నటువంటి ప్రతి సమస్యలో, అది ఎటువంటి శ్రమ అయినా దేవుని సన్నిధిలో కనిపెట్టుకొని ప్రార్థించవలసిన వారిమై ఉన్నామని ఈరోజు దేవుడు మనకు తెలియజేస్తూ ఉన్నాడు. ఆ విధముగా పరిస్థితులు ఎన్ని రకాలుగా అతనికి వ్యతిరేకంగా మారినా మోకరించి ప్రార్థించటం మాత్రం మానలేదు. గనుకనే తిరిగి దేవుడు రెండంతలుగా తనకు అనుగ్రహించినట్లు మరి దేవుని వాక్యములో నుంచి మనం చూస్తూ ఉన్నాం. ఈ రోజున నీకొస్తున్న శ్రమలేపాటివి, నీకొస్తున్నటువంటి ఇబ్బందులేపాటివి, నువ్వు అనుభవిస్తున్న అవమానాలేపాటివి. కాబట్టి అవన్నీ పక్కన పెట్టేసి దేవుని సన్నిధిలో కనిపెట్టుకొని విశ్వాసముతో దేవుని సన్నిధిలోను మొరపెట్టిన ఎడల దేవుడు నీ జీవితంలో పోగొట్టుకున్నవన్నీ నీకు తిరిగి రెండంతలుగా ఇవ్వబోతున్నాడని ఈరోజు మనం నేర్చుకున్నాం. కాబట్టి దేవుని సన్నిధిలో ప్రార్థించే విషయంలో నిరాశ చెందవద్దని ప్రేమతో తెలియజేస్తూ ఉన్నాను. ప్రార్థన చేసుకుందాం. కృప కలిగిన తండ్రి, ప్రేమ కలిగిన యేసయ్య, మీకు వందనాలు. ఈ రోజున మాకు ఇచ్చిన ఈ సందేశాన్ని బట్టి ఏబు గారి ద్వారా మా అందరి విశ్వాసాన్ని దృఢపరచటానికి మరొకసారి మమ్మల్ని బలపరిచి, అయ్యా ఇదిగో మా నోట మీ మాటలు వినిపించారు. ఎంతమంది బిడ్డలైతే ఈ మాటలు విన్నారో వారి విశ్వాసములో మరలా స్థిరపడి అన్ని విషయములలో జయాన్ని పొంది రెండంతలుగా ఆశీర్వదించబడటానికి, పోగొట్టుకున్నవన్నీ సంపాదించుకోవటానికి కృప చూపించమని యేసు నామమున అడుగుచున్నాము తండ్రి. ఆమేన్.